ఫ్రెండ్స్ ఫస్ట్ పార్ట్ లో చూస్తాం మన అతుగాడు అపరిచితుడు లెక్క మారి తప్పు చేసిన గుద్దల గుణపం దించిండు. ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో ఎవరిని దించుతాడో చూద్దాం. అట్లనే జర ఈ ఛానల్ కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టి జల్దీ 1 లక్ష సబ్స్క్రైబర్ చేపియండి. అరే అతుగా నడురా పోయి పార్టీ చేసుకుందాం. పార్టీ చేయాలంటే పైసలు ఉండాలి కదా బే. టెన్షన్ పడక బే, మా అయ్య జేబులకి నీ 2000 దెంగిపోయినా. అచ్చా రే నీ అబ్బా అయ్యే జేబులకెళ్ళి దెంగిపోతావా? ఇట్లా గుద్దవాళ్ళు దెంగినవేంద్రా అతుగా? ఇంకోసారి దెంగిపోతే నీ గుద్ద నేను దెంగుతా. ఈ సులియాడేంది వింతగా మాట్లాడుతుండు. అరే అతుగా మనం ఎప్పుడు దెంగిపోయే కదరా పార్టీలు చేసుకుంటాం, ఇలా కొత్తగా మాట్లాడుతున్నావు. ఎవర్రా దెంగిపోయింది? మా అక్కడే గుద్ద చీరేస్తా. ఇంకి పిచ్చి దెంగినట్టుంది. అలే అతుగా నేను వచ్చేచ్చినా. అరే పిత్తు మన అతుగానికి గెలికాకరా, ఆడ అపరిచితుడు లెక్క మారిండు. అపరిచితులా? గుద్ద మూసుకొనుండు లేకపోతే గుద్ద వలుగుతుంది. అది కాదులా, నేను కొన్ని గుద్ద దెంగినా. దెంగినవా? ఛీ, ఇట్లాంటి పని కూడా చేస్తున్నావా రను? గుద్ద దెంగులంటే ఒంగి దెంగులు కాదు. ఒకరిని చూతేగానే చేచి 1000 రూపాయల చామని 2000 కమ్మినా. రేయ్ నీ అబ్బా, మోసం చేసి పైసలు సంపాదిస్తావా? దీనికి నరకంలో విధించే శిక్ష ఏంటో తెలుసా? గుద్దల గుణపం దించుడు. అది నీకిప్పుడు నేను దించుతా. అబ్బా అలే అతుగా నా గుద్దల గుణపం దించినావేందిలా? బయటికి తీ, నొప్పి లేచుంది. అరే పిత్తు గుద్దల రాడు పెట్టుకున్నావేంద్రా? చూతేగానువా? నేను పెట్టుకోలేలా చుల్లిగా, నువ్వే పెట్టినావు. నేను పెట్టినా? అరే బాడకవు, నీ గుద్దల రాడు దించా నీకే నాకేం అవసరం? A few moments later. అరే అట్టుగా హోలేగా, ఇలా నేనేం చేసినానో తెలిస్తే మస్తు ఖుషి అవుతారు. పక్కింటి ఆంటీ నీ షార్ట్ వేసినావా ఏంది? అరే ఏం కరెక్ట్ చెప్పినవరా, ఎన్నో రోజుల నుంచి ట్రై చేస్తుంటే ఇవాళ అయింది పని. రేయ్ నీ అబ్బా, పక్కింటి పిల్లల్ని దెంగుతావా? నేనేదో నీ పిల్లల్ని దెంగినట్టు అంత రియాక్ట్ అవుతున్నావేంద్రా? పక్కోళ్ళ వస్తువులు దొంగలించడం, పక్కోళ్ళ పిల్లలని దెంగడం, వీటన్నిటికీ నరకంలో విధించే శిక్ష ఏంటో తెలుసా? సుల్లిని పిచ్చకాల్ని నరకడం. అరే అత్తగా నా సుల్లిని కోసావా? ఏం మాట్లాడుతున్నారా? ఏమైందిరా నీకు? A few moments later. ఉల్లిగడ్డలు 100కి 2 కిలో, 100కి 2 కిలో. బాబు 4 కిలోలు ఉల్లిగడ్డ ఇక నా తీసుకో. ఇవి 4 కిలోల లెక్క లేవు బాబు, 3 కిలోల కంటే తక్కువనే కనిపిస్తున్నాయి. మీ కళ్ళ ముందే జోకినా కదా అంకుల్, గుద్దా మూసుకొని దేంగే తీసుకొని చల్. రేయ్ నీ అబ్బా, దండి కొట్టి జనాలకు మోసం చేస్తావా? ఎవరు దండి కొట్టిండ్రా? మా ఇక్కడే కరెక్ట్ గానే జోకినా. రేయ్ నీ అబ్బా, జనాలకు దండి కొట్టి మోసం చేసి వ్యాపారం చేసే వాళ్లకు నరకంలో విధించే శిక్ష ఏందో తెలుసా? కొరడాతో కొట్టడం. అన్నా ఇప్పటి దండి కొట్టానా, న్యాయంగా వ్యాపారం చేసుకుంటా. A few moments later. చికెన్ లో ఉప్పు తక్కువైంది. సారీ అండి, నెక్స్ట్ టైం అలా కాకుండా చూసుకుంటా. నీకు వాతలు పెడితేనే చక్కగైతావే, లేకపోతే గిట్సొంటి పనులే చేస్తావు. రేయ్ నీ అబ్బా, కట్టుకున్న పిల్లాన్ని కొడతావా? కొడతా తిడతా, అడగడానికి నువ్వే పడిపే. పిల్లం మీద చేవేస్తే నరకంలో విధించే శిక్ష శుచీముఖం. అబ్బా అబ్బా అయ్యా అయ్యా, ఏడా ఇట్లా గుచ్చుతున్నావు? ఇంకోసారి పిల్ల మీద చేవేస్తే నీ గుద్దల లావా వేసి నూక్తా. ఆతుగాడు నిజంగానే అపరిచితుడు లెక్క మారిండు. అరే ఆతుగా ఒకసారి డాక్టర్ కి చూపించుకోరా, నువ్వు బాగా వింతగా ప్రవర్తిస్తున్నావు. Next day. చెప్పండి ఏంది ప్రాబ్లం? నేను అప్పుడప్పుడు అపరిచితుడు లెక్క మారుతున్నా డాక్టర్. టెన్షన్ పడక్, లక్షిస్తే మామూలు మనిషిని చేస్తా. రేయ్ నీ అబ్బా, రేట్లెక్కొచ్చే జనాల గుద్ద దెబ్బతావా? డాక్టర్ ని పట్టుకుని అట్లా కొట్టినావేంద్రా? కొట్టిన్నా? సారీ డాక్టర్, నువ్వేదో రాంగ్ గా మాట్లాడినట్టున్నావు, అందుకే నీ గుద్ద వలిగింది. అవు 50,000 అయ్యేదానికి 1,00,000 రూపాయలని చెప్పినా. రేయ్ నీ అబ్బా, మళ్ళా కొట్టినా డాక్టర్? 30,000 దానికి 50,000 చెప్పినందుకు. రేయ్ నీ అబ్బా, 10,000 ఇప్పుడు రేటు కరెక్ట్ గా చెప్పినట్టున్నావు, అందుకే పగల్లే. నీకు బాగా ముదిరింది. ఫస్ట్ కొన్ని టాబ్లెట్స్ ఇస్తా, వారం రోజులు వాడు, తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తా. రేయ్ నీ జేబులో ఉన్న పైసలు తీరా.
అరే చోరు మాక్కడే నాతో పెట్టుకోకరా మొడ్డ ఊడుస్తావు. నేను మొడ్డ ఊడిపెట్టవని రా, మొడ్డ ఊడ్చేటోని కాదు. మంచిగా చెప్తే వినర్రా మీరు. 2 గోటీలు ఒకటైతేనే బుద్ధి వస్తుంది. టైం వేస్ట్ చెయ్యకరా మా అక్కడే, జల్దీసే పోయి వేరేని దింగిపోతా. రేయ్ నీ అబ్బా, నా అబ్బాయి కూడా నాకే తెలియదు. గుద్ద మూసుకొని అన్ని ఆపేయి. వచ్చిండయ్యా మగాడు, ఆపే అంట ఆపేయి. మొడ్డబి ఆప, ఏం బిక్తావు? రేయ్ నీ అబ్బా, ఇంకోసారి దొంగతనాలు దోపిడీలు చేస్తే గుద్ద కాదు పిచ్చల వాళ్ళు తింటా.